హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లోకల్ అత్త కోడలు. అక్కడ మీరు బాగుంటే ఇక్కడ మేము కూడా బాగుంటాం. ఈరోజు వీడియో ఏంటంటే మా పాపకి ఈరోజు 2 కంప్లీట్ అయ్యి 3 అయితే ఎంటర్ అవుతుంది. సో నార్మల్గా తనకి 2 కంప్లీట్ అవుతుంది కదా, అలా కొంచెం డెకరేట్ చేసి ఇంట్లోనే ఒక ఐటెంతో డెకరేట్ చేసి తనకి ఫోటో అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఫస్ట్ చేసాము, కాకపోతే అది వీడియో పెట్టలేదు, నార్మల్గా తీసి ఫోటో తీసి ఉంచుకున్నాను. అయితే ఇప్పుడు సెకండ్ కదా, కొంచెం అలా వీడియో తీద్దామని చెప్పి, అలానే పాపను కూడా అందరూ అడుగుతున్నారు కదా, పాపను చూపిద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. సో ఇలా మార్నింగ్ అయితే మా అమ్మగారు దీపం కూడా పెట్టేశారు, మా అమ్మ దీపం పెట్టేశారు. ఇంకా పాప అయితే పడుకుంది. పాపకి మార్నింగ్ స్నానం అయిపోయింది, అంటే పాపకి మార్నింగే కదా అయిపోద్ది. తనకి నేనైతే ఇప్పుడు రెడీ చేస్తాను. రెడీ చేసిన తర్వాత మేము ఏ ఐటెంతో అయితే చేస్తున్నాం అనేది కూడా చూపిస్తాను. ఏదో మాకు వచ్చిన దాంట్లో మేము ఏదో చిన్నగా అలా చేస్తున్నాను. సో మరి ఇంకా తనకి రెడీ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను. సో పాపనైతే ఇప్పుడు రెడీ చేస్తాను. ఇంకా పాపకి వాళ్ళ డాడీ ఒక ఫ్రాక్ అయితే తీసుకొని వచ్చారు నాని, అది వేసి చేద్దామని, అంటే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. ఇదైతే అమ్మాయి కాబట్టి అంత ఇష్టంగా వాళ్ళ డాడీ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తుంటే ఏదో ఒక ఐటమ్ అయితే పట్టుకొని వస్తున్నారు. అదే అబ్బాయి అయితే అబ్బాయికి అంత కలెక్షన్ ఏమి ఉండదు కదా, బాయ్స్కి ఏముంటుంది, ఏమీ రెడీ కూడా చేయలేము. అదే అమ్మాయి అనుకోండి బాగా రెడీ కూడా చేయొచ్చు. అలానే మాకు మా పాప పుట్టిన తర్వాత అయితే మాకు అంతా హ్యాపీగా ఉంది, మంచిగా కూడా ఉంది. తనే మాకు లక్కీ అనుకోవచ్చు. సో తనైతే రెడీ చేసి పడుకుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అక్క ఏంటి కిందన వేస్తారు అని అనుకుంటున్నారా? అంటే అక్కడ బెడ్ మీద ఏమవుతుందంటే తనకి అసలు లైటింగ్ అనేది అవ్వట్లేదు, అలా చీకటిగా ఉన్నట్టుగా ఉంటుంది. లైట్ ఆన్ చేసి ఉంటుంది, కానీ ఆ లైట్ అనేది ఆ బ్రైట్నెస్ తెలుస్తుంది. ఇంకా బయటది లైట్ కూడా ఉండాలి కదా, తనని సన్ లో పెడుతుంటే కళ్ళు కూడా విప్పడం లేదు. అందుకని చెప్పి ఇటు అటు చూస్తుంది కదా అని చెప్పి ఇలా వేసాం. అంటే ఇటు నుంచి కూడా లైట్ అనేది వస్తుంది కదా, ఆ వెలుతురికి చూస్తుంది అని చెప్పి అలా కిందనైతే వేస్తున్నాము. మళ్ళీ పడుకోగానే మళ్ళీ పైన అయితే వేసేస్తాం. ఈరోజు స్నానం కూడా అయిపోయింది, అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే నేను లెగడం లేట్ అయిపోయింది. నైట్ అంతా నేను నైట్ అవుట్ చేసినట్టుగానే ఉంటుంది, అంటే పాప పడుకోదు కదా. సో పాపతో పాటు అలా ఉండడం వలన ఇంకా నేను మార్నింగ్ అయితే లెగలేకపోయాను, లేదంటే అది కూడా వీడియో తీసి పెడదాం అనుకున్నా. అర్థమై ఉంటది నా ఫేస్ చూస్తే. అంటే ఇప్పుడు తను పడుకోకపోతే మనం పడుకోలేము కదా, అలా అని చెప్పి మా నానమ్మ కూడా వచ్చున్నారు. మా నానమ్మ అయితే ఇంకా నానమ్మే ఇంకా బాగా బుద్ధిగిచ్చి పడుకోబెడుతున్నారు. అయినా సరే అలా ఇంకా నానమ్మ అంటే మన దగ్గర అలా ఉండరు కదా, కొంచెం మాకు బాగోలేదని చెప్పి వచ్చారు నానమ్మ. సో తను కూడా వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా మేమే పడాలి, మా అమ్మ నేను. ఇంకా మా డాడీ ఉంటే మాకైతే పర్వాలేదు, డాడీ అలా ఎత్తుకొని అలా బుజ్జగిస్తారు. డాడీ దగ్గర కూడా బాగుంటది, వీడియో కాల్ కూడా మాట్లాడుతుంది డాడీతో. సో ఇంకా పాపనైతే రెడీ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, రెడీ అయితే చేస్తాను. వాళ్ళ డాడీ తెచ్చిన ఫ్రాక్ కూడా వేసుకుంది. ఇంకా ఇది ఏంటి అంటే ఇది బొట్టు పెడతారు చిన్నపిల్లలకి, సిరాయి అంటారు. ఇది సగ్గు బియ్యం అది వేసి బాగా దగ్గరికి అది బ్లాక్ గా అయిపోతే ఆ వాటర్ అనేది అందులో వేస్తారు, వేసి ఇది ఇలా ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత మనం బొట్టు పెట్టినప్పుడల్లా కొంచెం వాటర్ డ్రాప్స్ కానీ పాలు కానీ వేసి బొట్టు పెడితే బాగుంటది. ఇగో చూడండి, అదే పెడుతున్నాను నేను. ఇలా మనం ఇది ఇలా వాటర్ వేసి ఇలా అంటే మనకి ఇగో వస్తుంది. అంటే ఈ బొట్టు చాలా మంది బొట్టు పెద్దది అయిపోయింది అంటారు కదా, కానీ బొట్టు పెడితేనే వాళ్ళకి డిస్టెన్స్ తగలకుండా ఉంటది. సో ఈ బొట్టు కూడా ఎప్పుడైనా అంటే మేము ఎప్పుడైనా తయారు చేసినప్పుడు ఇది చూపిస్తాను, అంటే ఎవరికైనా యూజ్ అయిన వాళ్ళకి ఉంటది కదా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ డాడీ తెచ్చిన గౌను అయితే కరెక్ట్ గా ఇప్పటికే సరిపోయింది, ఇంకా నెక్స్ట్ మళ్ళీ సరిపోదు, ఇంకా ఇంకొక 1 మంత్ అయితే సరిపోద్ది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ అయితే చైన్ వేస్తారంట, చూద్దాం ఆ చైన్ మా పాపకి ఇచ్చేస్తారో లేదో అడుగుదాము.
మంత్ అంటే 3 వచ్చేసింది కదా, ఉయ్యాల్లో కూడా వేస్తాము. అలానే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడానికి వెళ్తాను, ఇంకా ఊరు కూడా వెళ్తాను. కుదిరితే ఆ వీడియో కూడా తీస్తాను. అంటే మా ఊరు అంటే ఆల్రెడీ చూసే ఉంటారు, నాని వాళ్ళ హౌస్ ముందు ఆల్రెడీ తను విలేజ్ టూర్ చేసినప్పుడు అందులో హౌస్ చూపించారు కదా. ఇప్పుడు కొంచెం రీచేంజ్ అయింది మళ్ళీ ఆ ఇల్లు కూడా. ఒకవేళ మేము వెళ్ళేటప్పుడు టైం ఉంటే అది కూడా అక్కడ మీకు చూపిస్తాను. ఇంకా మా అమ్మ వాళ్ళది ఏ ఊరు అని అడుగుతున్నారు కదా, అమ్మ వాళ్ళది కూడా ఆ ఊరే, చిన్ననాగమైపాలెమే. నాని వాళ్ళది మాది ఒకటే. వాళ్ళ అమ్మమ్మ సైన్ వేస్తారంట. నవ్వుతుంది చైన్ వేసినప్పుడు. మా అమ్మమ్మ నాకు చైన్ అప్పుడు ఇచ్చేస్తున్నారని నవ్వుతుంది మా పాప అయితే. మా ప్రిన్సెస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా అక్కడ మనం ఫోటో అయితే అక్కడ డెకరేషన్ చేసి నెక్స్ట్ పాపని అక్కడ పెట్టయితే ఫోటో తీద్దాం. అంటే బియ్యంతో ఐడియా ఎలా వచ్చింది అంటే, మా తమ్ముడు అంటే వాడికి నేను అడిగాను, గణేష్ మరి పాపకి 2 కంప్లీట్ అయ్యి 3 వస్తుంది కదా, ఏం చేద్దాం రా, ఏమైనా డెకరేట్ చేద్దామా అంటే, లేదక్క ఇలాగా మనం బియ్యంతో చేద్దాము బాగుంటది చూడడానికి కూడా అనగానే, సరేరా అయితే చెప్పు ఎలా చేద్దామని చెప్తే, ఇది వాడే డెకరేట్ చేసాడు, కాకపోతే వాడే ఇదంతా గీసాడు. నేను వీడియో తీస్తాను రారా అంటే వద్దు నాకు అన్నాడు. నేనేం వేయలేదు, ఇది వాడే చేసాడు. చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్. అయితే ఇంకా పాపని తెచ్చేసి ఫోటో అయితే తీద్దాం ఇప్పుడు. రండి. పాప అయితే మా అమ్మ దగ్గర ఉంది, ఆ బుట్ట ఆరాలి కదా, మా అమ్మకి ఇచ్చేసి వచ్చాను. ఇదిగో మా ప్రిన్సెస్ లెగిచిపోతుంది పుట్టమ్మ. ఇదిగో పడుకోపోయింది అనుకోండి, ఫుల్గా మనకి డిస్టర్బ్ అయిపోద్ది. ఇంకా బుజ్జుంది కాబట్టి మనకి తీయడానికి కూడా అవుతుంది. చూసారు కదా, అడుగుతున్నారు కదా అంటే పాప ఎలా ఉంది, పాప ఎలా ఉంది. నాకు పాపకి 2 కంప్లీట్ అయ్యి 3 అయితే ఇప్పుడు వచ్చింది ఈరోజు. సో ఏదో అలా చిన్నగా నార్మల్గా ఏదో ప్లాన్ చేసాము. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో అయితే అయిపోయింది. అంటే పాపని అలా మేనేజ్ చేసి మరి తీసాను, బస్సులో ఉండట్లేదు. సో ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం. మరి ఇంకుంటా. జై హింద్.